మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి నెలలో 100%గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో మనం కంపల్సరీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చేసి యువత ఎవరైతే ఉన్నారో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైతే ఉన్నారో మీరు 100%గా సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయడమే కాకుండా సర్పంచ్కి పోటీ చేయాలి. ఇప్పుడు పోటీ చేస్తేనే మన విలేజ్ అనేది బాగుపడుతుంది. ఇంకెన్నాళ్ళని మనం ఇట్లా భయపడుకుంటున్నాం. యువత రాజకీయాలకు రావాలి అంటారు, కానీ మనం వస్తేనే కదా మనం రాజకీయాల్లో ఉండేది. మనం పార్టిసిపేట్ చేయనప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే, అంటే ఇంతకుముందు ఎవరైతే చేశారో వాళ్ళే పరిపాలించుకుంటూ పోతూనే ఉంటారో, మనకు ఛాన్స్ అనేది ఇవ్వరు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్స్ వస్తాయి కనుక ఈ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు ఒకవేళ మీకు రిజర్వేషన్ వస్తే కూడా దీన్ని కంపల్సరీగా ఉపయోగించుకొని మీరు కంపల్సరీగా సర్పంచ్కి పోటీ చేయండి. మీకు ఒక్క ఓటు వచ్చినా పర్వాలేదు, నీ ఓటు నువ్వేసుకున్నా పర్లేదు, కానీ సర్పంచ్ ఎలక్షన్స్కి పోటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మన గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి.